మమ జీవన హేతునా అంతే భద్రాం శుభగే సాజీవ శరదాం శతం మాంగళ్య ధారణ మహోత్సవస్తు. సోదరులారా, ఆగండి ఆగండి. నేను ముఖ్యంగా మూడే మూడు ముక్కలు చెబుతాను. ముగించాక అన్నింటికీ ఒకేసారి చప్పట్లు కొడుతున్నారు. మన రావు బహదూర్ చంద్రశేఖరం గారు ఎంత అదృష్టవంతులంటే షేర్ మార్కెట్ లో వారితో పాటు వ్యాపారం చేసే మాలాంటి వాళ్ళందరూ అసూయ పడవలసినంత ధనలాభాలు సంపాదించిన మహాదృష్టవంతులు. ఏమండి రాజారావు గారు, ఇక్కడ కూడా వ్యాపార విషయాలేనా? అయితే సంసార విషయాలే మాట్లాడుకున్నాం. పిల్ల జల్లా సిరి సంపద. అదేమిటి రాజారావు గారు, మనిషికి మంచితనమే సిరి సంపద అన్నీను. అలా అన్ని సంపదలు అమిరి 60 నుండి షష్ఠిపూర్తి మహోత్సవం జరుపుకుంటున్నారు. ఇక మీదట దేనికి ఏ లోటు రాకుండా దీర్ఘాయుష్మంతులై వర్ధిల్లాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తుంది. ఏమిటో మరి లేలే. ఏం లేదు నాన్నగారు, మీ షష్ఠిపూర్తిలోనే అబ్బాయికి పేరు పెట్టాలని అంటుండేది. అలాగే పేరు పెట్టేద్దాం. ఏం పేరు పెడదాం? అదేంటండి, మీ అంతటి వాడే మీలాగే షష్ఠి పూర్తి చేసుకోవాలని దీవించి మీ పేరే పెట్టండి. నా అందరి వాడు ఏమిటమ్మా, నాకంటే చాలా పెద్దవాడు అవుతాడు. ఒరే, ఇవాళ నుంచి నీ పేరు పూర్ణ చంద్రశేఖరరావు. చంద్రశేఖరరావు చాలా అచ్చొచ్చిన పేరు. చంద్రశేఖరం గారు, మీ కుటుంబంలోని అన్యోన్యం చూస్తే నాకు చాలా ఆనందంగా ఉందండి. మీ పేరే తన కుమారుడికి పెట్టుకోవాలని మీ కూతురు అనుకోవడం ఉంది చూశారు. కూతురు కాదండి, కోడలు. ఐఎమ్ సారీ. మీ ఇంటితో ఇంతకాలం పరిచయం ఉండి కూడాను మీ కూతురు ఎవరో కోడలు తెలియక చిక్కపక్కలో పడుతున్నారంటే మీకు ఎప్పుడు ఉన్న తికమకేగా. అయినా మీకు తెలిసేట్లు మళ్ళీ చెప్తాను ఉండండి. ఒరే, మీ అందరూ ఇలాగా. వీడు మా పెద్దవాడు ప్రసాద్. అతని భార్య కమల. నంబర్ 2 మా రెండో వాడు శ్రీధర్. నమస్తే. నమస్తే. అతని భార్య లలిత. వీడు మా మూడో వాడు, పేరు మిస్టర్ రఘురామ్. రఘురామ్. పెళ్లికి రెడీగా ఉన్నాడు, కనిపిస్తున్నాడు. మా పెద్దమ్మాయి మంగళాంబ. ఆవిడ కొడుకు మా మనవడు మోహన్. అమ్మా, మా కడగొట్టు పిల్ల గీత కాలేజీలో చదువుకుంటూ ఉంది. పాఠాలతో పాటు ఆట పాట కూడా బాగానే నేర్చింది. చాలా సంతోషం. నమస్కారం అమ్మా. మీ తిగమకంతా తీరినట్టేనా? ఇంత తేడతల్లంగా చెప్పిన తర్వాత కూడానా? ఆగండి ఆగండి. మావయ్య అక్కడే ఉండండి. రంగా ఏమిటదంతా? నువ్వు ఉండు మావయ్య. ఎంత జనం ఏ పాడుకళ్ళు ఎలాంటి దిష్టి తీయద్దు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి అంతా మా మామయ్య మీద బలాదు, మా అత్తయ్య మీద బలాదు. మామయ్య, అత్తయ్యని చూసావా? షష్ఠి పూర్తి పెళ్లి కూతురులాగుందా? అలా అలా కురుకుతూ ఉంటే 16 ఏళ్ల పిల్ల కూడా బలాదు. మామయ్య చూసావా? మన్మధుడిలా లేడు. ఊరుకోరా. ఈ కుర్రాడు ఎవరండి? వీడి గురించి చెప్పలేదు కదా. వీడు మాకు దూరం బంధువులేండి. అదేమిటి మామయ్య, దూరం దగ్గరను దిక్కులేని పక్షి మేమే పెంచుతున్నామని చెప్పకూడదు. నాకే నామోష. రంగా, అలా అనుకుంటాను ఎందుకురా? నిన్ను మా సొంత బిడ్డలాగా చూసుకోవటం లేదట్రా? వాయ్, ఆ మాట నువ్వన్నావు కానీ మామయ్య అన్నాడా? అడుగుతా. ఒరే, పొరపడేనా? చంపలేసుకుంటా. మీది చాలా విచిత్రమైన కుటుంబం అండి. ఫోటోగ్రాఫా ఏమిటా ఇంకా ముసుగులో కూతురట? బయటికి తీ తప్పురా. మావయ్య, అత్తయ్య అంతా రెడీ. తాత పక్కన నేను, తాత పక్కన నేను, నాన్న పక్కన నేను, తాత పక్కన నేను, నాన్న పక్కన నేను. నేను ఏమిట్రా మీకు కాపాలా? ఎక్కడక్కడ ఏమండి? తప్పమ్మా మంగళ, తప్పు. అలా అనకూడదు. అందరికీ ఉంటుందమ్మా అపేక్ష. ఈ ఆప్యాయతలు అన్యోన్యమే కుటుంబానికి కావాల్సింది. మీ అందరూ ఎప్పుడు ఇలా కలిసి మెలిసి ఉండాలి. అద్గది. విన్నారట్రా, అంతా కలిసిమెలిసి ఉండాలి. రంగా